నమస్కారం. మనీ మేకలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సరే మార్కెట్ ఏమో 205 పాయింట్లు పెరిగింది. రూపాయేమో 30 పైసలు పెరిగింది. అలాగని అలాగే సంతోషంగా ఉండండి. ఏంటి మ్యాటర్ అని చెప్తాను. ట్రంప్ భాగవతులు ఏం చెప్తున్నానంటే, నేను సరెండర్ అయితానని చెప్పారు. మొదట ఏం చెప్పారంటే ట్రంప్ భాగవతులు, నేను అన్‌కండిషనల్ సరెండర్‌గా ఒప్పుకుంటున్నా. నాతో సీజ్ ఫైర్ పిలిచి 2 మాసాలు అయిపోయింది. ఓకే. ఏది సీజర్ లేదు, ఫైర్ లేదు. నువ్వు పెద్దవుతా నీకు పెద్ద, మీ నాన్నకు పెద్ద. ఇరాన్. ఇప్పుడేం చెప్తున్నారంటే ట్రంప్ భాగవతులు, నేను ఇరాన్ చెప్పిన టర్మ్స్‌కి అది ఒప్పుకుంటున్నాను. న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడినాం. ఏదో ఒక హోమూస్ ముద్ర ఓపెన్ చేస్తా అంటే బావుంటది తమ్ముడు. మిగతా అంతా తర్వాత మాట. ఓకే. ఇప్పుడే ఇరాన్ కూడా చెప్తున్నది. మేము హోమస్ ఓపెన్ చేస్తున్నాం. న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడడం లేదు. సరెండర్ అని వాడితే మేము యూజ్ చేయలేదు. కానీ ఎవరు అని చూపించేసాం. ఇదవుతున్నది రియాలిటీ. రైటా? మాకు వెట్రి అని చెప్పేసారు. దీని తదుపరేమో ట్రంప్ ఏం చేస్తున్నారు? ట్రంప్ ఏంటూ లేదు. అలాగని చెప్పలేదు ఇది నిజం కాదు అని ట్రంప్ మనకు చెప్పలేదు. ఇంకా డీల్ అవ్వలేదు. డీల్ చాలా శీఘ్రంగా అయిపోతుంది అని చెప్తున్నాడు. డీల్ అవుతుందా? పైనా? లోనా? అన్న సిట్యుయేషన్‌లో ఉన్నది డీల్ ఇప్పుడు. ఇప్పుడు ఏంటి మ్యాటర్ ఏంటంటే ఇమ్మీడియేట్‌లీ డాలర్ రేట్ పడిపోయింది. క్రూడ్ ఆయిల్ రేట్ ఏమో $198 జరిగింది. 95.38కి రూపాయి రికవర్ అయింది. గురుపాని గోల్డ్ పెరిగింది. 15,780కి వెళ్ళిపోయింది. ఓకే. 24 క్యారెట్ గోల్డ్ 16,124కెళ్ళింది. వెండి 295 అని చెప్తున్నారు. 2,76,000లో దొరుకుతుంది వెండి. ఇది మ్యాటర్. నిఫ్టీ ఒకే కుర్సీ. మార్నింగ్ ఏమో 260 పాయింట్‌లో ఓపెన్ అయింది. ఇప్పుడు ఎగిరి 264 పాయింట్‌లో ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్ మీద ఎగిరింది. ఆటో ఇండెక్స్ 2%. ఆటో ఇండెక్స్ 2%, ఫార్మా 1%, ఎఫ్ఎంసీజీ 4.4, మెటల్ 2.1, ఐటీ -0.1. ఇదంతా చూసి స్టాక్ అంతా గుమ్మని పెరిగింది. నైజర్ మోటార్ మంచి రిజల్ట్స్ 5% పెరిగింది. కమర్షియల్ వెహికల్ 3.5%, ముత్తూట్ ఫైనాన్స్ 2%, మహీంద్రా అండ్ మహీంద్రా 2.3, టాటా మోటార్ ప్యాసింజర్ 2.1, ఇండస్ఇండ్ 1.6, కళ్యాణ్ 1.6, ఐడిఎఫ్సి 1.2, టైటన్ 1.1 అన్నీ పెరిగింది. ఇప్పుడు ఇదంతా గుడ్ న్యూస్. ఇప్పుడు సాఫ్ట్ న్యూస్ అని చెప్పొచ్చు. డైలీ మా కెమెరామెన్‌ని అడుగుతాను. ఇప్పుడు నువ్వు పేస్తుందా పెట్రోల్ రేట్‌కి? ఇదేంటి ఇట్లేసారు 4.5 రూపాయలు పెరిగింది సార్. అలాగని నిన్న వాళ్ళకి చెప్తుండేవారు. ఇవాళ మార్నింగ్ 2.8కి బాలేశారు. నువ్వు చూస్తున్నప్పుడు నాకు నొప్పేసింది సార్ అని చెప్తున్నారు. ఎందుకంటే 7.5 రూపీస్ పెరిగింది. 107 50 పైసా అవుతున్నది. రూ. 108 అవుతుంది పెట్రోల్. ఇప్పుడు కరెక్షన్ చూస్తున్నప్పుడు నేను పెట్రోల్ వేయను లక్కీ నా పాటికి డ్రైవర్ ఏస్తారు. నాకు తెలీదు. రూ. 108కి పెట్రోల్. డీజిల్ ఏమో సెంచురీ దగ్గరనే జస్ట్ మిస్. చాలా పైసా లెవెల్‌లో మిస్. 108 ఉంది పెట్రోల్. ఇవాళ గుప్పని పెంచేసారు నాలుగోసారి. ఇప్పుడు అక్కడ రేట్ పడుతున్నప్పుడు ఇక్కడ రేట్ పెంచి అలాగంటే ఇలా చేస్తున్నారని నాకు తెలియడం లేదు. దీనివల్ల ఇరాన్ ఏం చెప్తున్నారంటే ఫోర్దర్ అసెట్స్ అన్న ఆళ్ళకొక ఆశ వచ్చేసింది. సుమా న్యూక్లియర్ డీల్ మాత్రమే కాదు. నా అసెట్స్ తక్కువ ఉంచేసావు అసెట్స్ కొంచెం ఉంచు. నేను డబ్బులు కావాలని చెప్తాను. నేను ముందే చెప్తున్నాను ఆర్‌బీఐ క్రూడ్ 2.8 లాక్ 2.87 లాక్ క్రోర్స్ డివిడెండ్ ఇచ్చారు. ఇదంతా ఒక కరెక్ట్ కాదు. ఇది ఒక పాకెట్ నుంచి ఇంకో పాకెట్‌కెళ్ళినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎఫ్ఏ ఏం చేశారంటే 2026లోనే మొదటి 4 నెలల్లోనే 2.2 లాక్ క్రోర్స్‌కి అమ్మేశారు. ఈ నెలకు మాత్రం రూ. 30,000 కోట్లు అమ్మేశారు. ఇప్పటికి మరి రారు. ఇది చాలా టైంలో మీకు చెప్పాను. క్రూడ్ ఆయిల్‌తో ఓపెన్ చేయడం. క్రూడ్ ఆయిల్ ఓపెన్ చేయడం ఇండియాకి రారిప్పుడు. ఒక డెడ్ క్యాట్ బౌన్స్ 1000 పాయింట్స్ ఉండొచ్చు. ఓపెన్ చేయడం వల్ల. లేదంటే పెద్ద డిఫరెన్స్ కూడా ఉండదు అంతగా. ఎన్ఆర్ఐకి ఇండియా అంటే భయం వచ్చేసింది. ఆల్రెడీ $2 బిలియన్ తీసుకొని వెళ్ళిపోయారు. ఎప్పుడు ఇండియాని రావాలి? ఎవరు ఎలక్ట్ చేస్తారు? అక్కడ నుంచి ఇంత రోజులు వరకు పై కంట్రీలో ఉండి అడ్వైస్ ఇచ్చిన అందరూ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. ఈ సంవత్సరంలోనే ఇప్పటి వరకు $54 బిలియన్ అమ్మేశారు. ఒక మాసంకి $5 బిలియన్ యావరేజ్‌గా వెళ్ళినట్టుగుంది. ఒక మాసంకి $10 బిలియన్ యావరేజ్‌గా అమ్ముతున్నట్టుగుంది. ఇదే సమయంలో సన్ ఫార్మా ఏమో 2026లో మంచి పోతున్నా కూడా నెక్స్ట్ ఇయర్ మేము బిజీగా ఉంటాం. తీసుకుందంతా డైజెస్ట్ చేయాలి. దానివల్ల 2027లోనే పెద్ద లెవెల్‌లో గ్రోత్ ఉండదు. సన్ ఫార్మా చెప్పారు. ఇండియాలో గోల్డ్ మార్కెట్‌లోనే 1700 పెంచిన దాంట్లో మేము 700 ఇస్తాం. ఈ 450 తక్కువ ఇమ్మని స్టాక్ ఉన్నోళ్ళందరూ చూస్తున్నారు.
నెక్స్ట్ జ్యువెలరీ సేల్స్ వాల్యూమ్ ఏమో 10 ఇయర్ లోకి వస్తుంది అని మార్కెట్‌కి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇదంతా అన్ని స్టాక్స్ పడాలి. కానీ, మార్గన్ స్టాన్లీ నేను చెప్తాను. టైటాన్ లాంటి కంపెనీ కాదు ఇది. అవును 13, 14, 15, 16 అని వేరు వేరు గ్రేడ్‌లు అమ్ముతున్నారు. క్యారెట్‌లోనే. ల్యాబ్ గ్రౌండ్ ఆల్‌నే రెడీ చేశారు. కూల్డ్ అండ్ కాంపౌండర్. అదంతా మీరు చూడొచ్చనంట. ఓకే. అది గుండు సూది దాని దుక్కు మనం వెళ్ళం. టాటా ఎలక్ట్రానిక్ ఏం చేస్తున్నారు? అస్సాంలో చిప్ ప్యాకింగ్ స్టార్ట్ చేసేసారు. ఇదవుతున్నది ఫస్ట్ స్టేజ్. విప్రో ఏమో జూన్ 5వ తారీఖేమో 15,000 కోట్లు బైబ్యాక్ చొప్పున చేస్తున్నారు. ఓకే. బేసికల్లీ చూసారంటే ప్రమోటర్ రేట్ 23% అనేస్తారు. నాట్‌కో చూసారంటే ఒక స్టార్టప్ కంపెనీ అని చాలామంది చెప్పారు. ఇప్పుడు 6 నెలల్లోనే 60% నియర్లీ రిటర్న్ ఇచ్చి 1200 మేలకెళ్ళి ఇప్పటి వరకు మీదకి ఎగురుతున్నట్టుగా ఉంది. స్టార్టప్ అని మీరు నమ్మింటారంటే మీ గతి ఏంటవుతుందని మీరే అర్థం చేసుకోండి. జైడస్ లైఫ్ సైన్సెస్ న్యూ 52 లైక్ చేసి యెస్ బ్యాంక్ ఏం చెప్తున్నారంటే సుమిటోమోలో ఒక పెట్టి తీసుకున్నాం. అక్కడ నుంచి డీప్ టైస్ ఉంచాం. కొత్త ఫండ్స్ చేసాం. టాప్ 5 ప్రైవేట్ బ్యాంక్స్ మళ్ళీ వస్తాం. యెస్ బ్యాంక్ ఇస్ బ్యాక్ అని చెప్తున్నారు. ఐసిఆర్ మోటార్స్ 20 కోట్లకి 520 క్రోర్స్‌కి లాభం వచ్చింది హెచ్ఆర్ మోటార్స్‌కి. ఇది ఒక రికార్డ్ ప్రాఫిట్‌గా చూడొచ్చు. హీరో మోటార్ కాప్ అని చూస్తున్నాడు. హీరో మోటార్ కాప్ అని 2027లో డబుల్ డిజిట్ ప్లాన్‌లో మేము ఉన్నాం. ఈవీ సేల్స్ అంతా మేము ఇంప్రూవ్ చేస్తాం అంటున్నా. అది మనం చాలా చీప్‌గా కన్సిడర్ చేసి కూర్చొని ఉన్నాం. టూటీ తోల్చాక టీటీకే తలక ఇది చూడండి. కష్టంగా ఉండేది. సేల్సే అవ్వనట్టుగా ఉంటుంది. ఓకే. ఇరాన్ పోసిన సెల్ఫ్ గోల్‌లోనే ఇన్ ది సెన్స్ బిజినెస్ ఒక్క జోలో గెలిచి 45% ప్రాఫిట్ పెరిగింది. మోడీజీ అని చెప్తున్నారు. టీసీఎస్ ఏం చేస్తున్నారు? వేరియబుల్ ఫేమ్ ఒకటి వేరియబుల్ పేకి మా ఆఫీస్‌కొచ్చి సైన్ పెట్టండి. మైక్రోసాఫ్ట్ ఊబర్ ఏం చెప్తున్నారంటే ఏఐ టూల్స్ అవి చాలా కాస్ట్‌లీగా ఉంటుంది. దానివల్ల మనిషిని పని చేయడం బెటర్ అని అవుతుందని అంటున్నారు. వారన్ బఫెట్ ఏం చెప్తున్నారు? $4 బిలియన్ క్యాష్ అవును సార్. గవర్నమెంట్ ఆఫ్ అమెరికాకి అప్పిస్తున్నాను. వర్షంకి $16 బిలియన్ వడ్డీ తీసుకుంటున్నాము. మార్కెట్ పడినప్పుడు నేను వస్తాను. క్యాపిటల్ బుక్ కంపెనీ వాళ్ళేమో గ్లోబల్ ప్లేయర్. అదాని 2 బిలియన్ తీసుకున్నారు. అంటే ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది. ఓవరాల్ మార్కెట్ ఏమో చాలా పాజిటివ్‌గా ఉంది. కెపాసిటీస్‌లో 1, 2 అని కన్సిడర్ చేసి మెల్లిగా వెయిట్ చేయడం అన్నది మాకు బెటర్. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. MoneyPage వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో $99 ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.